నా పేరు అనిల్ కుమార్, ప్రజానాట్యం రాష్ట్ర కార్యదర్శి. సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం అనేటువంటి ఒక కార్మిక కేంద్రంలో జరిగినటువంటి గత చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పోరాటాలు, ఘట్టాలు, వీటన్నింటినీ ప్రజలకు వివరించడానికి కోసం సాంస్కృతిక ఉత్సవాలు జరపాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. శ్రామిక ఉత్సవం అనేటువంటి పేరుతోటి ఉత్సవాల్ని డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు, జనవరి 2 అంటే సఫ్దర్ హష్మి మరణించినటువంటి రోజు, ఢిల్లీలో వీధి నాట్యం ప్రదర్శిస్తూ సఫ్దర్ హష్మి హత్యకు వారించబడ్డాడు. అదే స్ఫూర్తితోటి అదే నాట్యాన్ని మళ్ళీ తిరిగి ప్రదర్శించినటువంటి చరిత్ర జనాట్యం నుంచి వాళ్ళ ఆవిడ మలైశ్రీ హష్మి గారిని ఈ రోజుకి ఆ స్ఫూర్తి నింపుతా ఉన్నారు మా అందరిలో. అందుకని ప్రజానాట్య మండలి, ప్రజా కళాకారులు, సిఐటిలో ఉన్నటువంటి కళాకారులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా దళాలుగా ఏర్పడి ఈ పాటికి ప్రతి జిల్లాలో కూడా శిక్షణ తీసుకుంటా ఉన్నారు, వర్క్షాపులు జరుపుకుంటా ఉన్నారు. 27 నుంచి 2వ తేదీ అంటే వారం రోజుల పాటు జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాల్లో ప్రతిరోజు 5 గంటల పాటు కళారూపాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సాయంత్రం 4:30, 5 గంటల నుంచి 9 వరకు కూడా కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ ఒక సినీ సెలబ్రిటీ మొదటి రోజు జరిగేటువంటి ఉత్సవాన్ని ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ గారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత గోరెడ్డి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ గారు, మాదాల రవి గారు, రోహిణి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా అనేక మంది సెలబ్రిటీలు కూడా దీన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే పుష్ప విలన్ అజయ్ ఘోష్ గారు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ శ్రామిక ఉత్సవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికోసం ఈ కంటెంట్ ఏదైతే ప్రజలకి కష్టజీవులు, కార్మికులు లేనిటువంటి ఒక సమాజం, శ్రమ లేకుండా సంపద పోగుపడలేదనేటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో దాన్ని వివరించడానికి కోసం కావాల్సినటువంటి ప్రయత్నం దీని సందర్భంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే పుస్తక ప్రదర్శన, ఇందులో భాగంగానే సైన్స్ ఎగ్జిబిషన్, ఇందులో భాగంగానే కార్టూన్ ఎగ్జిబిషన్, ఇందులో భాగంగానే రకరకాల సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. అందుకని విశాఖ ఏదైతే సిఐటి అరణ్య మాసం జరుగుతా ఉన్నాయో విశాఖ ప్రజలకు ఇది ఒక పండుగ వాతావరణం సృష్టించడానికి కోసం కావాల్సినటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఇందులో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలను పెద్ద ఎత్తున ఇక్కడ ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గిరిజన సంస్కృతి ఉట్టిపడేట్టుగా గిరిజన కళారూపాలు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రం నలుమూల నుంచి కూడా బాగా క్వాలిటీగా కళారూపాలను ప్రదర్శించగలిగేటువంటి దళాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు ఇక్కడ నుంచి కళా ప్రదర్శనలు ఇవ్వబోతా ఉన్నాయి. అందుకని ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాలు, శ్రామిక ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు విశాఖ ప్రజలు, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజానికి కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్ని తిలకించాలని, ఆ రకంగా ఇక్కడ జరిగే ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని 27 నుంచి 2వ తారీఖు వరకు, జనవరి 2వ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై 9 వరకు రాత్రి జరుగుతాయి. అందుకని ప్రజలందరూ కూడా విజ్ఞాన ప్రదర్శనతో పాటు, పుస్తక ప్రదర్శనతో పాటు, సాహిత్య కార్యక్రమాలతో పాటు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆసక్తి కలిగించాలని రావాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. శ్రమ యొక్క విలువని చెప్పడానికి వారం రోజులు డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ దాకా బీచ్ రోడ్లో ఉన్నటువంటి మేళతో ఇందులో పుస్తక ప్రదర్శన మనకి విశాఖలో జనరల్గా ప్రతి సంవత్సరం పుస్తక ప్రదర్శన లేదు. ఇప్పుడు 120 మంది పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిషర్స్ పుస్తకాలను ప్రదర్శనకి పెట్టడం బుక్ ఎగ్జిబిషన్. అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు తయారు చేసినటువంటి మోడల్స్ అన్ని కూడా దాంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించినటువంటి కార్యక్రమాలు కూడా ఉదాహరణ వ్యక్తుల మీద నడిపిస్తాం. మన వ్యక్తుల మీద నడవడం ఒక మహిమని అనుకుంటూ ఉంటాం. కానీ వ్యక్తుల మీద నడవడంలో భయం కాదు, ఆ నడవచ్చు సైన్స్ ఆ రకంగా తెలియజేస్తూ కృషి మీద నడవడం, మేకుల మీద కూర్చోవడం, రాజుపేట మీద నడవడం, ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తాం. దీంతో పాటుగా సమకాలిక అంశాల మీద దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వ పరిశ్రమ ప్రైవేటీకరణ, విశాఖపట్నం తీయలేదు. ఈ సమకాలిక అంశాల మీద సాహిత్య చర్చలన్నీ కూడా జరుగుతాయి. కార్టూన్ ఎగ్జిబిషన్ కూడా ఒకటి పెడుతుంది. ఈ కార్టూన్ ఎగ్జిబిషన్ సంబంధించి ఈ నెల 21వ తేదీనే స్మార్ట్ కార్టూన్ కాంపిటీషన్ విజ్ఞాన కేంద్రంలోనే అందులో వచ్చినటువంటి కార్టూన్లన్నింటినీ కూడా కాంపిటీషన్ ఎగ్జిబిషన్ కూడా పెడతారు. అలాగే షార్ట్ ఫిల్మ్స్ అభ్యుదయ విలువలు కూడా శ్రమ యొక్క విలువని
పెంచి పోషించేటట్టుగా ఆల్రెడీ మేము తయారు చేస్తాం. వీటన్నింటి కూడా వారితో ఈ రకంగా వివిధ అంశాలు కదా. అలాగే మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కవులు, రచయితలు, కళాకారులు వీళ్ళందరూ ప్రత్యేక సాహితీ చర్చలు జరిగితే వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, కవితలు, కథలు ఇలాంటి వాటి కూడా దీనికి కొంతమంది ప్రముఖులు మన విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ సిపి గారు కూడా ఈ అధికారులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా వస్తారు. అలాగే వీళ్ళతో పాటుగానే కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. ప్రతిరోజు కూడా ఎవరో సిటీ ప్రముఖులు ప్రకాష్ రాజు గారు పట్టణం రోజు నమస్కారం. అలాగే సుధాల అశోక్ గోరెడ్డి వెంకన్న, మార్చి, అలాగే మురుగన్, రోహిణి ఇలాంటి వాళ్ళందరూ సిటీ ఈ శ్రీకరం పిలుస్తున్నప్పుడు కూడా మేము పెట్టడం ప్రయత్నం శ్రమకి విలువ ఇచ్చి దాన్ని ప్రోత్సహించినటువంటి శాసనోత్సవం అన్నది మొత్తం శ్రామికులు అందరికీ సంబంధించినటువంటి ఉత్సవం. ఇందులో పాల్గొన్నటువంటి అందరూ కూడా శ్రామికులే. రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులు, శ్రామికులు అనేసరికి రైతులు కూడా వస్తారు. ఇందులోనే వ్యవసాయ కూలీలు కూడా వస్తారు. వాళ్ళ సేవ కాల్చిన పాత్రని కూడా ఇందులో ఈ శ్రామికోత్సవంలో శ్రమ యొక్క విలువని పెంచి పోషించేట్టుగా శ్రామికోత్సవం నిర్వహించడం, దీన్ని జయప్రదం చేయాలని ఇందులో ప్రత్యేక పాల్గొనడం. ఇప్పుడు ఉచితమైన మన దేశంలో ఈ శ్రమకు విలువ లేకుండా పోయింది. శ్రమకు ఏమాత్రం విలువ లేదు. సంపద సృష్టిస్తున్నది ఎవరు అన్న దాని మీదే పెద్ద ప్రశ్న. దేశంలో రాష్ట్రాల్లో పాలకులు కొంతమంది పారిశ్రామికవేత్తలు కార్పొరేటింగ్ ద్వారానే సంపద సృష్టించుకుంటుందని చెప్తారు. కానీ వాస్తవంగా సంపద సృష్టిస్తున్నది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళ ద్వారానే ఉత్పత్తి లేకపోతే సంపద లేదు. ఇది ప్రత్యామ్నాయ సంస్థలకు తీసుకెళ్ళడానికి చేయాలనుకుంటున్నాం. ఇది ప్రతిరోజు కూడా ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల దాకా జరుగుతుంది. 20,000 కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం జరుగుతుంది. అందువల్ల వీటిలో శ్రామికులు ప్రత్యేక పాల్గొనడం, విశాఖపట్నం ప్రజలు దీన్ని ఆదరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.